చెప్పండి. ఈరోజు ఇసుక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఓటింగ్ ద్వారా ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. కావున గెలుపు ఓటం అనేది సహజం. ఎవరు గెలిచిన వారికి సహకరించుకుంటూ వ్యవస్థ ముంగడు పోకుంటూ ఇప్పటికే రవాణా రంగంలో లారీ యజమానులు పడుతున్న బాధలు విపరీతమైనవి. డీజిల్ రేట్లకైతే ఏంటి, టీఎస్ఎండిసి సమస్యలు అయితేనేంటి, టోల్ గేట్లు అయితేనేంటి, ప్రతి ఒక్క సమస్యలలో పూర్తి స్థాయిలో రవాణా రంగం వెనుకబడింది. కాబట్టి లారీ కులం లారీ కుటుంబం అందరూ కూడా ఇవాళ ఇసుక సంఘం యజమానులందరూ ఓటింగ్ ద్వారా ఒక నాయకుడిని ఎంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఒక ఎవరైతే గెలుపొందిన నాయకుడికి మళ్ళీ ఒక కుటుంబ సభ్యుల అందరూ కలిసిమెలిసి ఉంది వ్యవస్థను ముంగడిపోతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నేను వేముల భూపాల్, వరంగల్ జిల్లా లారీ ఇప్పుడు ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఓటింగ్ ద్వారా జరుగుతున్నాయి. 3 బరిలో ఉన్నారు. చించురాజు, రెండోది శ్రీనివాస్ నాయుడు. వ్యక్తి ఎలక్షన్లు జరగకూడదని చెప్పి ఒక కామెంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? ఎలక్షన్లు అనేది ఓటింగ్ ద్వారా జరుపుకోవడం సమాజంలో ఉన్నదే. గెలుపు ఓటమైన సహజం. అది అందరూ కూడా ఓనర్ల నిర్ణయం ప్రకారమే నాయకుడు అనేది ఎన్నుకోబడతారు తప్పించి ఆ రకంగా డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పొద్దున్న చించరాజు గెలవచ్చు, శ్రీనివాస్ నాయుడు గెలవచ్చు, ఈ అనంతరెడ్డి గెలవచ్చు. ఎవరు గెలిచినా కూడా అందరూ కూడా మళ్ళీ ఏకతాటిపై ఉండి వ్యవస్థ నడుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు వేముల భూపాల్, వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి.